మన చైల్డ్హుడ్ ఫేవరెట్ మిక్కీ మౌస్ కార్టూన్ బిగ్ గ్లాసెస్ నుంచి పుట్టిందని మీకు తెలుసా? ఈ మిక్కీ మౌస్ క్యారెక్టర్ని 1928లో వాల్ట్ డిజ్నీ అనే ఒక క్రియేటర్ క్రియేట్ చేశారు. డిసెంబర్ 5, 1901 అమెరికాలో చికాగో నగరంలో జన్మించాడు మన వాల్ట్ డిజ్నీ. మన వాల్ట్ డిజ్నీకి చిన్నప్పటి నుంచి కార్టూన్స్ అంటే విపరీతంగా ఇష్టం. మన క్రియేటర్ డిజ్నీ ముందు ఆస్వాల్డ్ ద లక్కీ ర్యాబిట్ అనే క్యారెక్టర్ ని క్రియేట్ చేశాడు. కానీ యూనివర్సల్ స్టూడియోస్ ఆ క్యారెక్టర్ రైట్స్ ని తీసుకుని వెళ్ళిపోయింది. అలాగే వాల్ట్ డిజ్నీ టీమ్ మెంబర్స్ లో ఉన్న కొంతమందిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత వాల్ట్ డిజ్నీ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చిన్న ఎలుకను చూశాడు. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. క్యూట్ అండ్ సింపుల్ గా అందరికి ఫ్రెండ్లీగా కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ ఉండాలనుకున్నారు. అప్పుడే మార్టిమర్ మౌస్ అనే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. అప్పుడే తన వైఫ్ ఈ పేరు చాలా సీరియస్ గా ఉందని చెప్పడంతో మిక్కీ మౌస్ గా మార్చారు. 1928లో మిక్కీ మౌస్ ఫస్ట్ ఫిల్మ్ అయిన స్ట్రీమ్ బోట్ విల్లే రిలీజ్ అయింది. ఫస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ కార్టూన్ ఫిల్మ్ కూడా ఇదే. బ్లాక్ అండ్ వైట్ గా వచ్చిన ఈ కార్టూన్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిక్కీ మౌస్ జస్ట్ కార్టూన్ మాత్రమే కాదు, తన సింపుల్ స్మైల్ తో అందరి స్ట్రెస్ రిలీఫ్ చేసే ఒక ఫ్రెండ్. అందుకేనేమో ఈ 2028లో 100 years కంప్లీట్ చేసుకుంటున్న ఈ క్యారెక్టర్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రియేటర్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ అనేవి బిగ్ క్రియేషన్ కి దారితీస్తాయి. మీకు మిక్కీ మౌస్ అంటే ఇష్టమా? కమెంట్ చేయండి. డే 8లో కలుద్దాం.